హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేస్ ఫర్ జాబ్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకి రైల్వే నుండి క్యాలెండర్ ప్రకారం ఒక్కొక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. మనం రీసెంట్గా చూసాము 2025కి సంబంధించిన నోటిఫికేషన్స్లో నెక్స్ట్ మనకి టెక్నీషియన్కి సంబంధించి షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వన్స్ షార్ట్ నోటీస్ వచ్చింది అని అంటే డెఫినెట్గా డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఎందుకంటే ఈ షార్ట్ నోటిఫికేషన్లో ఎవ్రీ నోటిఫికేషన్స్ వచ్చినట్టుగానే టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి సో దాని ప్రకారం 100% అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చినట్టే. బట్ ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ ఉండకపోయినప్పటికీ మేజర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా దీనికి క్వాలిఫికేషన్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఏజ్, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఈ షార్ట్ నోటీస్లో ఉన్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని ఒకసారి క్లియర్గా అయితే చూద్దాం. సో డెఫినెట్గా ఎవరైతే రైల్వేలో జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో, పర్టికులర్గా ఇది టెక్నీషియన్ పోస్ట్ కాబట్టి ఇందులో రెండు రకాల పోస్టులు ఉంటాయి. ఒకటి టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3. ఈ రెండు రకాల వేకెన్సీస్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది కాబట్టి అండ్ ఇందులో డెఫినెట్ గా ఐటీఐ డిప్లొమా ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. సో ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా దీనికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అండ్ అదేవిధంగా ఒక్కసారి ఈ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నంబర్ 2, ఇది 2025కి సంబంధించిన నోటిఫికేషన్ 2. ఆల్రెడీ 1/2025 వచ్చింది. ఈ ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు ఇది టెక్నీషియన్ కి సంబంధించిన వేకెన్సీస్. ఈ టెక్నీషియన్ కి సంబంధించిన వేకెన్సీస్ ఏమేం పోస్టులు ఉన్నాయి ఇక్కడ? ఒకటి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3. ఈ రెండింటికి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇందులో ఉన్నాయి. అండ్ ద డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 28/7, జూలై 28 నుంచి ఇక్కడ ద లాస్ట్ డేట్ 28th జూలై వరకు ఇచ్చారు. బట్ ఇక్కడ స్టార్టింగ్ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, చూద్దాం. బట్ జూలై 28 వరకు ఉంది అని అంటే డెఫినెట్ గా జూన్ లోనే అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ 28th జూన్ నుండి ఈ అప్లికేషన్స్ ఉన్నాయి. ఎప్పటి వరకు? 28th జూలై వరకు. అంటే ఈ రోజు మనకు 17th, ఇంకా మనకు ఆల్మోస్ట్ 10 days తర్వాత అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ మంత్ 28th వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది పే లెవెల్ యాజ్ ఫర్ 7th సిపిసి ఇది 5 అండ్ ఇది 2 ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 1. దీని సాలరీస్, బేసిక్ సాలరీ చూసుకుంటే 19,900, 29,200 ఉంది. అండ్ అదేవిధంగా ఇందులో మెడికల్ స్టాండర్డ్స్ కూడా మెన్షన్ చేశారు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్ గా మనం చూడొచ్చు. బట్ ఫస్ట్ మీకు 1/7/2025 1st జూలై 2025 వరకు మీ ఏజ్ 18 నుండి 33 years మధ్యలో ఉంటే గ్రేడ్ 1 కి ఎలిజిబుల్ అండ్ 18 నుండి 30 years మధ్యలో ఉంటే గ్రేడ్ 3 కి ఎలిజిబుల్. ఇది ఏజ్ కి సంబంధించిన డీటెయిల్స్. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ గ్రేడ్ 3 లో 6,000 ఉన్నాయి, గ్రేడ్ 1 లో 180 ఉన్నాయి. టోటల్ 6,180 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతి ఒక్కరు ఫోకస్ చేయాల్సిన వేకెన్సీస్ ఇవి. డెఫినెట్ గా చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా రెగ్యులర్ నార్మల్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈచ్ క్యాండిడేట్స్ అలౌడ్ టు అప్లై ఓన్లీ 1 RRB ఫర్ ద స్పెసిఫిక్ పే లెవెల్ అరౌండ్ ఓన్లీ 1 కామన్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఒక పర్టికులర్ స్పెసిఫిక్ పోస్ట్ కి ఒక పర్టికులర్ ఆర్ఆర్బికి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సపరేట్ అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఫర్ ఈచ్ పే లెవెల్. ఒకవేళ మీరు గ్రేడ్ 1 కి గ్రేడ్ 3 కి రెండింటికి అప్లై చేయాలంటే రెండు కూడా డిఫరెంట్ అప్లికేషన్స్ చేయాలి. ఒక్కొక్క అప్లికేషన్ ఒక కేటగిరీలో ఒక పర్టికులర్ ఆర్ఆర్బికి మీరు చేయాల్సి ఉంటుంది. ఒకే పోస్ట్ కి రెండు ఆర్ఆర్బిస్ లో మనం చేయడానికి ఉండదు. క్లియర్? ఇవి బేసిక్ కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. మీ నేమ్, ఆధార్ గురించి బేసిక్ డీటెయిల్స్ ఏమేమి రెడీగా పెట్టుకోవాలి ఇవన్నీ మెన్షన్ చేశారు. ఇంకొకటి ఇందులో సెకండ్ పేజ్ లో ఏమి ఇచ్చారంటే దీంట్లో కంటిన్యూషన్ టోటల్ గా మీకు ఇక్కడ ఇంకా కొన్ని డీటెయిల్స్ లాస్ట్ లో కూడా ఉంది చూడండి. ద నోటీస్ ఈజ్ ప్యూర్లీ ఇండికేటివ్ ఇన్ నేచర్ ఫర్ ద ఫర్దర్ డీటెయిల్స్. ఇవన్నీ కూడా ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్ లో ఏ డేట్ లోపు
28 జూన్ లోపు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ లోపు మీకు కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే 28 ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయితే ఆ రోజు కానీ దానికంటే ముందు రోజు కానీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఫుల్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఇందులో టోటల్ ఏమేమైతే ఆర్ఆర్బీస్ ఉన్నాయో అన్ని బోర్డ్స్ ఇక్కడ నేమ్స్ మెన్షన్ చేయడం జరిగింది. అదొక్కటే ఇక్కడ ఉంది. సో ఇది ఇంపార్టెంట్ డీటెయిల్స్ దీనికి సంబంధించి. వన్స్ మీరు దీన్ని టార్గెట్ చేయాలి అని అనుకుంటే మన రేస్ ఇన్స్టిట్యూట్ నుంచి కంప్లీట్ గా మీకు ఆఫ్లైన్, ఆన్లైన్ అండ్ హైబ్రిడ్ బ్యాచెస్ అయితే ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్, వెరీ స్పెషల్. హైబ్రిడ్ బ్యాచెస్ అనేది మనకి ఇక్కడ దిల్సుఖ్ నగర్ అండ్ కేపీహెచ్బి బ్రాంచెస్ లో హైబ్రిడ్ బ్యాచెస్ ఉంటాయి. ఈ హైబ్రిడ్ బ్యాచెస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీకు కంప్లీట్ డిజిటల్ క్లాసెస్ ఇట్లాగే ఉంటాయి. డిజిటల్ క్లాసెస్ విత్ ఏసీ క్లాస్ రూమ్ ఉంటుంది. అండ్ అదే విధంగా ఇందులో మీకు కంప్లీట్ గా ఆన్లైన్ లో క్లాస్, ఆఫ్లైన్ లో క్లాసులు వింటారు ఎలాగో, ఆఫ్లైన్ తో పాటు మీకు ఆన్లైన్ లో లైవ్ కూడా వినొచ్చు. అదే క్లాసులు మీకు రికార్డెడ్ ఫార్మాట్ లో 1 year వరకు అవైలబుల్ గా ఉంటాయి. ప్రింటెడ్ బుక్స్ వస్తే దీంతో పాటు మాక్ టెస్ట్లు, టాపిక్ వైజ్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అన్ని కూడా ఉంటాయి. ఫుల్ లెంత్ టెస్ట్ అన్నిటికీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. స్పెషల్ డౌట్ సెషన్స్ ఉంటాయి. డైలీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అసైన్మెంట్స్ కూడా ఉంటాయి. అండ్ వెరీ స్పెషల్లీ పర్సనల్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్ విత్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక రైల్వేకే కాదు, బ్యాంక్, ఎస్ఎస్, రైల్వే అన్ని రకాల సెంట్రల్ ఎగ్జామ్స్ కి అయితే ఈ పర్టికులర్ బ్యాచ్ అవైలబుల్ గా ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 8341902102 ఈ నంబర్ కి కాల్ చేయండి, క్లారిఫై చేసుకోండి. మీకు దిల్సుఖ్నగర్ అంటే దిల్సుఖ్నగర్, కేపీహెచ్ అంటే కేపీ బ్రాంచెస్ లో ఈ హైబ్రిడ్ క్లాసెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అండ్ మిగతా బ్రాంచెస్ లో కూడా మీకు రెగ్యులర్ ఆఫ్లైన్ బ్యాచ్ తో పాటు హైబ్రిడ్ కూడా తీసుకోవచ్చు. అందులో డిజిటల్ క్లాస్ రూమ్ కాకుండా రెగ్యులర్ క్లాస్ రూమ్ లోనే మీకు క్లాసెస్ అయితే ఉంటాయి. అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఆ రెగ్యులర్ బ్యాచెస్ లో అయినా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఇక్కడ మీకు ఓన్లీ ఆన్లైన్ కావాలన్నా కూడా మీరు ఆన్లైన్ లో కంప్లీట్ గా ఆన్లైన్ కోచింగ్ కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్ లో మీకు రేస్ ఫర్ జాబ్ యాప్ ఉంటుంది. అందులో కూడా ఈ అన్ని ఎగ్జామ్ కి కూడా కోర్సెస్ ఉంటాయి. అవి కూడా మీకు డౌట్ ఉంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి, కంప్లీట్ క్లారిటీ అయితే ఉంటుంది. సో ఇమీడియట్ గా ఒక రైల్వేనే కాదు, రైల్వేలో సెకండ్ నోటిఫికేషన్ వచ్చింది. ఎస్ఎస్సి లో కూడా మనకు సెకండ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఐబిపిఎస్ లో కూడా మనకు డెఫినెట్ గా కొత్త క్యాలెండర్ వచ్చింది కాబట్టి దాని ప్రకారం నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఎగ్జామ్ కి సంబంధించి నోటిఫికేషన్స్ రెడీగా ఉన్నాయి. ఇమీడియట్ గా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఇమీడియట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 100% మీకు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్ గా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఏ బ్రాంచ్ అయినా, ఆన్లైన్ అయినా, ఆఫ్లైన్ అయినా కోచింగ్ తీసుకుంటే డెఫినెట్ గా ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఆల్ ది బెస్ట్ గైస్. అండ్ అదే విధంగా ఈ ఇన్ఫర్మేషన్ ని, ఈ పర్టికులర్ ఆర్ఆర్బి టెక్నీషియన్ కి సంబంధించిన నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. డెఫినెట్ గా వాళ్ళకి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. రైట్ గైస్, థ్యాంక్ యూ.